దేవుడికి మీరు కావాలి. మీ గురించి ఆలోచనలో ఆయన ఎప్పుడు మన గురించి ఆలోచనలోనే ఉంటాడు. జన్మనిచ్చి తండ్రిలోంచి తల్లిలోనికి రప్పించి శిథిలం కాకుండా, రాలిపోకుండా, నేల పడిపోకుండా చూశాడే, ఆయన ప్రేమ మహాద్భుతం. తల్లి కడుపులోకి వచ్చిన తర్వాత నువ్వు పిండంగా రాలిపోకుండా ఆ కడుపులో నిన్ను 9 నెలలు చూశాడే, కళ్ళతో చూస్తున్నాడట నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. 139 కీర్తన ఎప్పుడూ వింటున్న మాట, ఆయన మనస్సు. 139 కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసి, నా అంతరింద్రియములను తల్లి గర్భంలోనికి ఒక పరమాణువు ఆకారంలో నువ్వు వెళ్ళిన తరువాత ఆ పరమాణువు ఆకారంలో నువ్వు సజీవంగా ఉండాలని ఆనాటి నుండి 9 నెలల వరకు అన్ని అవయవాలను నీకు సమకూర్చి పెడుతున్నాడే. నా ఆంతర్యమును నీవే కలుగచేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే కదా తండ్రి. 16వ వచనం. నేను పిండమునై ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రి ఎత్తుకుని ముద్దాడతాడు. తల్లి గర్భం నుంచి బయటకు రాగానే పేగు కట్ చేసి పక్కరేగానే కన్న తల్లి ముద్దెట్టుకుంటుంది. కానీ నిన్ను కడుపులో ఉండగానే నిన్ను చేసుకున్న నీ కన్న తండ్రి ఆయన చూసుకుంటున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. తండ్రి కన్ను, తల్లి కళ్ళు పడకముందే, డాక్టర్ల కళ్ళు, నర్సుల కళ్ళు పడకముందే, బంధువర్గాల కళ్ళు పడకముందే నన్ను పిండముగా ఉన్నప్పుడు శుక్రకణం నుంచి నన్ను చూస్తున్న నీ కళ్ళు, గర్భంలో ఉన్నప్పుడే చూస్తున్న నీ కళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన ఆ కళ్ళు ఇంకా నన్ను చూస్తున్నాయి. ఇప్పుడేమంటాడో తెలుసా? ఒరే నాన్న, ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను రా అంటున్నాడు. నన్ను ఎత్తుకోవడానికి అమ్మ లేదు, చిన్నవాడిని కాదు. నన్ను ఎత్తుకోవడానికి నా తండ్రి లేడు, నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నేను చిన్నవాడిని కాదు. కానీ నన్ను ఈరోజు వరకు ఎత్తుకొని మీ మధ్య కూర్చోబెడుతున్నాడే. మిమ్మల్ని అందరినీ అదే పని చేస్తున్నాడు ఆయన. అలాంటి తండ్రికి ద్రోహం చేయటం ఎంతవరకు న్యాయం? మీరు చెప్పండి. మీకోసం బ్రతుకుతారు. ఇప్పుడు మీ పిల్లలు, మీ ఉద్యోగాలు, మీ డబ్బు, మీ ఇల్లు, మీ ప్రయాణాలు, మీ బంధువులు, మీ ఊరు, ఇదేనా జీవితం? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చేస్తున్న పాపాలు ఎంత ఘోరంగా ఉన్నాయో. ఒకరోజు తిరుగుతారు మీరు. ఈరోజు వినబడుతున్న ఈ మాటల కోసం ఒకరోజు పరిగెత్తే రోజులు ప్రపంచానికి రాబోతున్నాయి. ఆ రోజు మీకు దొరకదు. అప్పుడు మీరు దేని గురించి పరిగెడతారో తెలుసా? ప్రకటన 9వ అధ్యాయం 6వ వచనం. వాక్యము దొరకనప్పుడు మీరు దేని కొరకు ఇంకొక దాని గురించి పారిపోతుంటారు. అది దొరకాలని పరిగెట్టారు, దీనికి దొరకకూడదని పరిగెత్తిపోతారు మీరు. ఆ దినములలో వాక్యం దొరకాలని, వాక్యము కొరకు, దేవుని మాటల కొరకు పరిగెత్తారు, అవి దొరకవు. కానీ దేనికి మీరు దొరకకూడదో భయపడి పారిపోతుంటారు. ప్రకటన 9వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో మీరు మనుషులు మరణమును వెదుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశతో వెళ్తారు. మరణమే వారి యొద్ద నుండి పారిపోవును. ఒరే బాబు, ఒకసారి చచ్చిపోతే కక్ష తీరినట్టు ఎలాగుంటుందిరా? ప్రతి క్షణము చావాలరా అంటాం, చూసావా మనం? అది దేవుడు నీకు విధించే భయంకరమైన శిక్ష. ఒక క్షణంలో కళ్ళు మూసిస్తే చావైపోయింది, ఎస్కేప్ అయిపోయావు అనుకుంటున్నావు నువ్వు. కాదు, ప్రతి క్షణం చచ్చిపోతూ ఉంటావు. నిత్యాగ్ని దండన.